హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన సర్వే అని చెప్పేసి కూడా కులగణన సర్వే చేపట్టింది. మరి ఈ సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, ఏంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది, ఇన్వ్యులేటర్లు ఏమంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఖైరతాబాద్ ఏరియాలో అయితే ఉన్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కులగణన సర్వే చేశారు, ఏ విధంగా ఉంది, ఏమేమి ప్రశ్నలు అడిగారు? యాక్చువల్గా మేడం, ఇప్పుడు వీళ్ళు వస్తారనే విషయం మాకు కూడా తెలుసు. ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో వాటి గురించి మేము చెప్పేస్తున్నాం, వాళ్ళు రాసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణను వింటుంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టే అనిపించింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ సర్వే జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళనే వీళ్ళు సఫర్ అయ్యారు. నిజంగా వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా బాధపడడం నేను 2-3 టైమ్స్ అవుతుంది ఇలా వినడం అయితే. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి సర్వేలో జరుగుతుందనే విషయం అందరికీ ఐడెంటిఫై ఉంటే బాగుంటుంది. మొన్న పెట్టారు చూడండి, ఫ్రీ సర్వీస్ 7 అని. ఒక ఏరియాకి ఈ ఏరియా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి రావాలి అనేది ఉంటే బాగుంటుంది. కానీ ఇలా ఇల్లు తిరగడం వల్ల నో యూజ్ అని అనిపిస్తుంది నాకు. మీ దగ్గర కులగణన సర్వే జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు కులగణన సర్వే దేనికమ్మా? ఇంతకుముందు కేసీఆర్ కుటుంబ సర్వే అని చేసిండు. దానివల్ల ఏమైనా యూజ్ అయిందా? ఏమి కాలేదు. ఇప్పుడు దీనివల్ల ఎందుకు ఇది మళ్ళీ సర్వే కొత్తగా? అప్పుడు ఇచ్చిన సర్వే దాని ప్రకారం మళ్ళీ ఏం కావాలో ఏం కావద్దో చేయవచ్చు కదా. మళ్ళీ దీనికి ఎందుకు కులగణన అని? ఇప్పుడు ఏ క్యాస్ట్ అయిందో, ఇప్పుడు ఏ క్యాస్ట్కి ఏం రిజర్వేషన్ ఏం లేవు, స్కీమ్ జాబ్స్లో ఏం లేవు. ఏం పేద సర్వే గిరివే దేనికి ఇది? హైడ్రా అంటాడు, హైడ్రా కొలుస్తాడు ఎందుకు? ఇప్పుడు ఒక 40 లక్షలు పెట్టి కొనుక్కుంటాం ఇల్లు. ఆ ఇల్లు ఉంటా ఏమున్నా లేకున్నా ఇల్లు ఉండాలి కంపల్సరీ, నీడ అనేది. అవేరో కొడుతుడు ఇవేరో కొడుతుడు, ప్రజల పాలన అంటుడు. ఏం పాలన ఉంది ప్రజలది? ఏం లేదు. 6 స్కీమ్లలో ఒక స్కీమ్ కూడా కాలేదు. ఆ ఫ్రీ పథకం పెట్టాడు బస్సు, దేనికి? అది దానివల్ల ఉల్టా నష్టమే ఆర్టీసీకి. అది మన మీదే బటన్ పడుతుంది. ఇవన్నీ తీసేసి ఖాళీ విద్యా వైద్యం పెట్టాలండి. ఈ ఫ్రీ స్కీమ్ అనేది తీసేయాలి. మనిషికి ఎట్లా అంటే ఇది చేతకంగా చేసేస్తుంది. ఇది ఒక 6 గ్యారెంటీలు అనేది ఒక 6 గ్యారెంటీలు అమలు కాలేవు. వేస్ట్ ఇది అయితే. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు మంచిగా ఉండే అంటే వైఎస్ టైంలో బాగుండేయండి. ఇప్పుడైతే వేస్ట్ అయిపోయింది ఇది. ఈ గెలవగలన సర్వే అనేది వేస్ట్ అండి. ఇది ఉట్టికి టైం పాస్. ఇది మబ్బు పెట్టడానికి, పబ్లిక్కి ఒకటి డైవర్షన్ కానికి. ఆ ఇల్లు హైడ్రా అయిపోయింది, దీని మీద రావద్దు. 1 ఇయర్ అయితే వస్తుంది. అంటే టాపిక్ డైవర్షన్ కోసమే అంటారా? కదా మేడం, అంతే కదా. టాపిక్ డైవర్షన్ కోసమే చేస్తున్నారు ఇది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు, చెప్పండి. ఉపయోగమే లేదు. రేషన్ కార్డు చేయండి, అవి చేయండి, రైతు బంధు అని ఇవన్నీ చేయండి. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి ఇదంతా, వేరేది ఏమి లేదు. ఇది మళ్ళీ ఒక సంవత్సరం దీన్ని ముంగడు తీసుకోవాలన్నట్టు. కానీ దీనివల్ల ఉపయోగం ఏమీ లేదండి. అంటే ఇప్పుడు కులగణన సర్వేలా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, దాని పట్ల ఏమంటారు? పర్సనల్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నానండి? పర్సనల్ క్వశ్చన్ అడిగితే ఏమని చెప్పాలి? పర్సనల్ క్వశ్చన్ ఏముంటుంది? ఆస్తి వివరాలు కానీ, ఆస్తి వివరాలు పర్సనల్ క్వశ్చన్ ఎందుకు అడగాలండి? ఆధార్ కార్డులు కానీ, అట్లా మొబైల్ నెంబర్స్ ఇవన్నీ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ చెప్పవచ్చు, ఆధార్ కార్డు చెప్పవచ్చు, రేషన్ కార్డు ఇవ్వచ్చు. ఒక ఆస్తి విషయాలు అంటే ఒకరోజు సంపాదించాం, ఒకరోజు సంపాదించాం. దాంట్లో ఎట్లా చెప్తామండి? ఒకరోజు 500 వస్తాయి, ఒక 200 వస్తాయి, చెప్పలేము కదా. అల్లే ఆస్తి వివరాలు అయితే ఏం అడుగుతారండి? ఇంటి విషయం అయితే ఇంట్లో ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉండదు, కిరాయి ఇంట్లో ఉంటాం. సొంత ఇల్లు ఉండొచ్చు, గుడిసెలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మొత్తానికి కులగణన సర్వే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? అమ్మా, నా అభిప్రాయం ఏంటంటే కులం అంటే కులం ఎవరి కులం వాళ్ళకే ఉన్నది. దాన్ని ఇంకా సర్వే చేయడము అవన్నీ మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమన్నావు? 6 గ్యారెంటీలు చెప్పినావు. 6 గ్యారెంటీలు ఒకటే ఏమైనా అమలైందా? ఒక బస్ ఫ్రీ పెట్టినావు, ఆ బస్ ఫ్రీ కూడా గుద్దులాడుకొని తెచ్చిర్రు బస్సులా. కానీ నేను చెప్పేది ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి 2 ఫస్ట్ మీరు చూసుకుంటా కానీ మంచిగా ఉంటుంది. ఈ హెడ్రా అన్నావు, హెడ్రా అంటే ఏమైంది? అది వేస్ట్. అది ఇచ్చిందే పీజీఆర్ టైంలో ఇచ్చారు. అది పి జనార్దన్ రెడ్డి గారు ఆ హెడ్రా ఇల్లులు ఇచ్చారు. అప్పట్లో బీద వాళ్ళని ఆదుకున్న వ్యక్తి అంటే పీజీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉండే. ఇప్పుడు వచ్చిన 6 గ్యారెంటీలని, హెడ్రా అని, అది కుల క్యాష్ ఫిల్లింగ్ అని అవన్నీ అవసరం లేదమ్మా. ఫస్ట్ ఉన్నది ఫస్ట్ 6 గ్యారెంటీ ఫస్ట్ అది అమలు చేయి. ఇది ఎప్పుడో చేయాల్సిన విషయం తీసుకొచ్చి ఇప్పుడు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మీరు 6 గంటలు ఫస్ట్ అమలు చేయండి. గవర్నమెంట్ ఫస్ట్ అది ప్రూవ్ చేయండి. మీరు ఇది కులగణన, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతుర్రు, మీకు ఎంత ఆస్తి ఉంది, మీకు ఏడేడ ల్యాండ్లు ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదమ్మా. ఫస్ట్ ఇప్పుడు చిన్న బీద పిల్లలు కూడా మంచి స్కూల్లో చదివించుకుంటుండ్రు. తల్లిదండ్రులు పగలు రాత్రి కష్టపడి పిల్లల్ని చదివించుకుంటుర్రు. అంటే ఇప్పుడు ఉన్న స్థాయిలో పిల్లలు చదువుతున్న స్కూల్లో చదివిస్తున్నారు బీద పిల్లలు కూడా. ఎందుకు? మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి. ఇప్పుడు నువ్వు ఎందుకంటే ఈ సర్వే తీసుకొని ఎవరు గొప్పలు ఎవరు బీదోళ్ళు అది ఇప్పుడు కాదు చేయాల్సింది, అది ఎప్పుడో చేయాల్సింది.
ఇప్పుడు కష్టపడి దినబ్రతలో 50 గజాలు ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు బీదోళ్ళు కాదమ్మా. ఇప్పుడు ఉన్నోడు లాగానే ఉన్నాడు, లేనోడు లాగానే ఉన్నాడు. మీరు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఫస్ట్ అమలు చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు. మా రిక్వెస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యూ ప్లస్ రిలీజ్ యువర్ 6 గ్యారెంటీస్. బాబాయ్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మీ దగ్గర కులగణన సర్వే అయిపోయిందా? అయిందమ్మా. ఏమేమి ప్రశ్నలు అడిగారు? అడిగిన ముందు ఆధార్ కార్డు అడిగిండ్రు, ఆధార్ కార్డు నంబర్లు రాసుకున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్ రాసుకున్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇది మీది ఏ కాస్ట్ అని అడిగిండ్రు, కాస్ట్ చెప్పినాము, నెలకు ఆదాయం ఎంత ఉంటుందా అని అడిగిండ్రు, ఎంత ఉంటుందా అని చెప్పినాము, పిల్లలు ఏమేమి జాబ్ చేస్తారంటే చేస్తారు, ప్రైవేట్ జాబ్ చేస్తారు అని చెప్పినాము, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదా అని అడిగిండ్రు, ఉన్నదన్నాము, వాషింగ్ మిషన్ ఉన్నదా అంటే ఉన్నదన్నాము, నెలకు ఆదాయం చెప్పినాము అది అంతే. ఎడ్యుకేషన్ ఏం చేసిండ్రంటే పిల్లలు డిగ్రీ చేసిర్రు, హౌస్ వైఫ్ ఏమో 7th క్లాస్ చేసింది, నేను కూడా డిగ్రీ చేసిన అని చెప్పినాం అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పర్సనల్ డేటా అయితే తీసుకున్నారు మొత్తానికి. అదే ఇల్లు సొంతం ఇల్లా మీద అంటే మా నాన్నగారి ఇల్లు మేము కట్టుకున్నాం అని చెప్పి అంతే. ఇంకేమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగిండ్రు, ఏం లేవు మాకైతే ఆస్తులు ఏం లేవు అని చెప్పి అంతే. బ్యాంక్ అకౌంట్ ఉన్నదా అని అడిగిండ్రు, బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా మిస్సెస్ తప్ప మిగతా వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ ఉన్నదని చెప్పిన. బాబాయ్ నమస్తే. కులగణన సర్వే చేసిరా? ఈయన వచ్చాడు ఇవాళ ఎలా కొట్టేసిన. అంటే ఎందుకు అట్లా? నాకు ఇష్టం లేదు అంతే, నాకు ఇష్టం లేదు. బీఆర్ఎస్కే ఓటు మాది ఎప్పుడు. అదే ఇప్పుడు ఇది కులగణన సర్వే చేసుడు కరెక్టే అంటారా? ఏమమ్మా నాకు ఎరకలేదు ఇది అసలు వాళ్ళు ఏం అడగక ముందుకే ఎలగొట్టేస్తారా? అంతే. అంటే ఈడ అంతా తెలుగుదేశం, తెలంగాణ. ఇక్కడ వచ్చి కాంగ్రెస్ గురించి సర్వే చేస్తారంటే ఎవరు ఇవ్వరు. వేస్ట్ ఫెలో, వేస్ట్. సంవత్సరం అయిపోతుంది కదా, ఎట్లా ఉంది పరిపాలన? సంవత్సరం అయిపోయింది, 7th సంవత్సరం అయింది ఉంది. ఆడు మనిషి అయితే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. 6 గ్యారెంటీలు అన్నాడు కదా, దానిపై అభిప్రాయం ఏంటి? ఏమి ఇవ్వలే ఇంతవరకు. ఇచ్చి మాట్లాడాలి ఏదన్నా ఉంటే. గరీబ్ వాళ్ళని చంపుకో తింటారు. నేను ఊర్లలో ఆడపోయి చెప్పిండు మహారాష్ట్రలో, అంత దమ్ము ఉంటే ఈడ వచ్చి చెప్పమని చెప్పు. అందరు కొడతారు, చంపేస్తారు వాడిని. అంటే వాళ్ళని చంపేయాలి, ఉండొద్దు వాడు. ఇప్పుడు కులగణన సర్వే అంటే కులం గురించి అడగాలి, మీరు ఏ క్యాస్ట్ ఏంది అనేది అడగాలి. కానీ ఫ్రిడ్జ్ ఉందా ఇంట్లో, మళ్ళీ వాషింగ్ మిషన్ ఉందా, ఇదంతా అడగడం దాన్ని ఎలా చూస్తారంటారు? ఇది ఎంక్వైరీలు ఇవన్నీ వస్తాయేమో అనుకుంటున్నాం. అంటే అన్ని కన్సిడర్ చేస్తారు కదా, ఇవన్నీ ఉన్నాయి, ఇంత ప్రాపర్టీస్ ఇంత ఉంటే కన్సిడర్ చేయరు కదా, సో అలా అని తీసుకున్నాం మేము. అది ప్రాపర్గా తెలియదు, దేనికోసం చేస్తున్నారని ఎగ్జాక్ట్గా తెలిస్తే మేము అప్పుడే క్వశ్చన్ చేసేవాళ్ళం కదా. అది అంటే ఇప్పుడు మీకు వచ్చిన వాళ్ళైనా చెప్పారా మేము ఈ సర్వే దీనికోసం చేస్తున్నామని చెప్పేసి? ఏం చెప్పాలి, వైట్ కార్డ్ కాదు, పెన్షన్, మళ్ళా అదేంది పెన్షన్, గ్యాస్ ఫ్రీ వస్తుంది అలా చెప్పారు. అంతే అంతే, ఇంతే చెప్పింది. కులగణన సర్వే ద్వారా పెన్షన్ వస్తుంది, గ్యాస్ ఫ్రీ వస్తుంది అని చెప్పారా? అట్లా కులంది అని ఏం చెప్పలేమా, కాకపోతే గ్యాస్ ఫ్రీ వస్తుంది, మళ్ళీ పెన్షన్ వస్తుంది, మీకు వస్తుందా ఎవరికైనా పెన్షన్ అట్లా అని అడిగిరు. అంతే. మా పెద్ద బావ చనిపోయాడు, మా తోటికోడలకు ఒక్క ఆమెకే వస్తుంది, మిగతా వాళ్ళకైతే ఎవరికి రాదు పెన్షన్. అంతే. ఇక మా పిల్లలంతా ప్రైవేట్ జాబ్లే. అంతే, ఇంకా ఉన్నది గిదే. సర్వే చేస్తారు కదా, ఏమంటావు? ఏం చెప్పాలమ్మా, అదే పిల్లలు చదవకపోతేనేమో చదవలేదంటారు, చదివితే కొలువు లేవు, ఏది లేదు, ఇండ్లు లేవు, కిరాయిలకు ఉండాలి. పొద్దున్న కూలి పని చేసుకుని ఇంట్లో పని చేసి కూలి పని చేసి కిరాయిలు కట్టుకోవాలి. ఇవన్నీ పిజ్జులు ఉన్నాయి, అవి ఉన్నాయంటే కష్టం చేస్తున్నాము, తినక పెట్టుకుంటున్నాము. ఇవన్నీ అడగాలని ఏమవసరం? ఫ్రిడ్జ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, మీరు గిట్ట ఇస్తారా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మాకు? ఎక్కువ చేస్తాను, ఎక్కువ చేయలేదు. పింఛన్ కేసీఆర్ అన్న మాకు ఫస్ట్లో 70 రూపాయలు ఉండే, 70 రూపాయలు పోయినాక మళ్ళీ 200 చేసిండు. కేసీఆర్ వచ్చి 2000 చేసిండు మాకు. ఆ కేసీఆర్ ఇదేం చేసిండు మాకు? పింఛన్ గెలిచినప్పుడు తిరిగినప్పుడేమో ఓట్లైనకే తిరిగిండ్రు, ఓట్లైనాక తిరిగినప్పుడు కనుక మళ్ళీ ఇప్పటిదాకా ముఖమే లేదు. జగన్ రెడ్డి వీడియో ఇప్పటిదాకా ముఖమే లేదు. పింఛన్ ఎక్కువ చేసి ఇంకా కేసీఆర్ అన్న చేసిండు. ఊళ్ళ పంట కూడా మంచిగా చేసిండు కేసీఆర్.